నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బుకి చాలా ప్రత్యేకమైన స్థానంని ఇస్తూ ఉంటారు. సో కొంతమందికి చాలా కష్టపడితే కానీ డబ్బు పొందలేరు, ఇంకొంతమంది కష్టపడకపోయినా తేలికగా డబ్బు వస్తూ ఉంటుంది వాళ్ళ దగ్గరికి. సో మన జాతకంలో డబ్బు యోగం ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా గురుగారు? కష్టపడింది డబ్బులైతే ఎవరికి రాదమ్మా, సులువుగా అనేది అసలుకే రాదు. కాకపోతే ఈ సులువుగా వచ్చేదానికి వాడు ఇదివరకు ఎంతకనం కష్టపడ్డాడో ఆ కష్టానికి ప్రతిఫలం దొరికింది వాడి. అంటే పోయిన జన్మలో చేసుకున్న పాప పుణ్యాలు లేకపోతే కర్మల వల్ల అలా పొందుతారా ఈ జన్మలో? అలా పొందే అవకాశాలు పొందడం పొందకపోవడం కూడా పూర్వజన్మాన్ని బట్టి కూడా ఉంటాయి. కాకపోతే ఒక్క విషయం చెప్పమంటారా, ప్రస్తుతం నడుస్తున్న ఈ కలియుగంలో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నవాళ్ళు చాలా తక్కువ, లేని వాళ్ళే చాలా ఎక్కువ, విపరీతంగా కొంత కోట్లలో ఉంటారు. ఈ ఉన్నవాళ్ళు వందలు లక్షల్లో ఉంటారు అంతే. కొంతమందికి విపరీతంగా డబ్బు వస్తుంది కానీ చేతిలో నిలవదు. విపరీతమైన డబ్బులు ఉంటాయి, వాడి చేతుల్లో నిలవదు. ఎందుకు అని అంటే మొదలు వాళ్ళ పరిస్థితి ఎలానో ఆస్తులు కూడా అలానే గురుగారు, అలానే ఉంటాయి తల్లి. ఎంత ఆస్తి సంపాదించినా ఒకేసారి పోగొట్టుకునే అవకాశాలు కూడా చాలా మంది ఉన్నారు. వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి కోట్లో ఉన్న ఆస్తులు కూడా వీళ్ళకి దక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే తాకట్లో ఉండడం. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళకు పుట్టినటువంటి లగ్నాలను తీసుకోవాలి. లగ్నం అంటే జాతక కుండలి ఏదైతే ఉందో ఆ కుండలిలో ఓపెన్ చేసేసి అసలు వీని పరిస్థితి ఏంటి, ఎలా ఉంటున్నాడు, ధనయోగ్యం ఉందా లేదా, ధన ఆకర్షణ అనేది వీడికి ఎలా నడుస్తూ ఉంది, లక్ష్మీదేవి కటాక్షం ఎలా ఉంది, భూమి ఉందా లేదా. కొంతమందికి ఎలా ఉందంటే తల్లి, నేను కొన్ని జాతకాలు పూర్వంలో పరీక్షించాము. ఇల్లు కడితే సంవత్సరంలో మరణిస్తారని కొంతమందికి ఉంటుంది జాతకం. అవునా? వివాహానికి ఇలా వేరే లోతటిగా ఉంటుంది. అందుకు ఇప్పుడు కుజదోషము అని అంటారు కదా తల్లి. అవును. అష్టమ కుజుడు అయితే ధన నష్టమే ఎక్కువ ఉంటుంది వారికి. కుజదోషంలో అష్టమ కుజుడు అని ఉంటాడు. ఆ అష్టమ కుజుడు వల్ల విపరీతమైనటువంటి ధన నష్టం జరుగుతుంది. అంటే కుజదోషం ఉంది అని, ఒక వ్యక్తి కుజదోషం ఉంది అని ఎలా తెలుసుకోవచ్చు గురుగారు? నార్మల్ గా జాతకాన్ని చూడాలి తల్లి, జాతకాన్ని చూడాలి. వీటికి సింటమ్స్ అంటూ ఉండవు. ఎందుకనంటే సర్పదోషానికి ఏదైనా మీద పడేంత వరకు తెలియదు. అవును, మీద పడేంత వరకు మనం చెక్ చేసుకోలేము. ఒకటి అంటే మనకు ఏదో ఒకటి అవుతూ ఉంటుంది కానీ ఇవి కామన్ గా అవుతూ ఉంటాయిలే అనేది అనుకుంటూ ఉంటారు. మీద పడ్డాక దాని గురించి అర్థమై అప్పుడు వచ్చేసి అయ్యో దేవుడా అని చెప్పేసి అంటే దేవుడు ఏం చేస్తాడు? అవునా కాదా? కాకపోతే ఏంటి, మొదలు నీవు పుట్టినటువంటి సమయము డేట్ అవన్నీ క్లుప్తంగా ఉంటే దాన్ని చూసి ఓపెన్ చేసి ఏది ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, దీనికి ఎలా పోవాలి, దీన్ని ఏ విధంగా ఆచరించాలి అని ఉంటుంది. ఇప్పుడు లగ్నంలో కుజదోషము ఉన్నది, లగ్నంలో కుజుడున్నాడు, మళ్ళీ లగ్నం నుంచి సప్తమ స్థానంలో కుజుడున్నాడు. ఈ రెండు కుజదోషాలకి ఏంటి అంటే అన్యోన్య దాంపత్యం ఉండదు. మొదలు వీరికి మనం ఏం చేస్తాము, కుంభ వివాహము చేస్తాము. దీని తర్వాత అరటి వృక్షానికి వివాహము. అంటే పెళ్లికి ముందు ఈ దోషం నివారణ కావాలి అని అంటే ఇది ఆచరించాలి. ఒకవేళ డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటే దాని ప్రభావం పెళ్లి మీద పడుతుందంటారా? ఖచ్చితంగా తల్లి. వాటి వల్ల అన్యోన్య దాంపత్యం అని విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. అందుకోసము ధనాకర్షణ అయినా సరే, ధన యోగ్యత రావాలి అనన్నా, లక్ష్మీదేవి మనకెప్పుడు ఎల్లవేళలుగా ఉండాలి అన్నా క్లుప్తంగా వారి జాతకం చూడండి. మనం ఏ విషయంలో కూడా ముందుకి పోలేము. కొంతమందికి ఎలా ఉంటుందంటే అసలు ధనమే లేదు అని చూపిస్తుంది జాతకంలో, వాళ్ళు అలానే ధనం లేకుండానే ఉన్నారు. ఇంకొంతమందికి ఎలా ఉంటుంది అని అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వస్తూనే ఉంటాయి వీళ్ళకు. అంటే అది ఎలా అంటే దేవుడా రేపు నేను 1,00,000 రూపాయలు కట్టాలి, ఎలా 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 అని వాడు ఒక వైపున విపరీతంగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ యువకుడు వచ్చి మా నీకు 1,00,000 కావాలన్నావు కదా, ఇక తీసుకోపో అనే వాడు వెంటనే ఇచ్చేది కూడా తెలియదు. వద్దన్నా వస్తుంటాయి. సో ఇలాంటివి కాబట్టి ఏంటి అని అంటే జాతకస్య సర్వతో భద్రాః క్రియంతే మహతా వ్రతాః. అంటే ఈ జాతకాన్ని క్లుప్తంగా చూసిన తర్వాత దాంట్లో ఉండేటువంటిది ఒక మౌనవ్రత యుక్తంగా దాన్ని ఆచరిస్తే దానికి సంబంధించినటువంటి పరిపూర్ణ ఫలితం నీతో పాటు అందరూ పొందుతారు.
మొదలు దేనికైనా జాతకం అనేటువంటిది ముఖ్యం తల్లి. ఓకే. అంటే మన జీవితంలో డబ్బు యోగం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ జాతకం చూసి చెప్తారు. తప్పకుండా గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.